రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతము రబీ పంటగా నూనె గింజల పంట అయినటువంటి ప్రొద్దుతిరుగుడును ఎక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు. రైతులకు ప్రధాన సవాలుగా మారినటువంటి సమస్య ఏదైనా ఉందంటే అది త్రిప్స్ వల్ల వస్తూ ఉంది. త్రిప్స్ అన్ని పంటల్లో వచ్చినట్టు దీంట్లో కూడా అటాక్ చేస్తుంది. ఇది వచ్చినప్పుడు ఇది అన్ని దశల్లో వస్తుంది, అన్ని కాలాల్లో వస్తూ ఉంది. ఇది వచ్చినప్పుడు ఈ యొక్క మొక్కల యొక్క భాగంలో రసం పీల్చేసి మొక్కలంతా ఆకులు వంకర్ టింకర్లుగా మారిపోతాయి. దీని లక్షణాలు మనం మెయిన్గా చూసినట్లయితే ఈ యొక్క ఆకు యొక్క ఈయన మధ్య భాగం అంతా పూర్తిగా ఎండిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత బూడిద రంగులోకి మారి నల్లగా మారి ఆకు అంతా వంకర్లుగా మారిపోతాయి. ఇది అదేవిధంగా మనకు ఈ యొక్క అన్ని భాగాల్లో కూడా మొక్క భాగాల్లో వ్యాపింపజేసి మొక్క యొక్క మొత్తం భాగం అంతా ఎండిపోయేలా చేసి బూడిద రంగులోకి మారి నల్లగా మారి చెట్టు అంతా వంకర్ టింకర్లుగా మారిపోయేసి పరిస్థితి తీసుకొస్తుంది. ఇది లేత ఆకులు మొక్కల్లో ఎక్కువ అటాక్ చేస్తుంది. అదేవిధంగా పువ్వుల భాగంలో మొగ్గ దశలో కానీ అటాక్ చేసిందంటే ఈ మొగ్గలు పువ్వులు కూడా గిడసబారిపోయి వంకరలు తిరిగిపోతాయి. వీటికి ఎటువంటి విత్తనాలు డెవలప్ కావు కాబట్టి రైతులు బాగా నష్టపోతారు. అందువల్ల మనం చేయాల్సింది ఏంటంటే త్రిప్స్ని కంట్రోల్ చేయడానికి విత్తన శుద్ధి అనే దశ దాటిపోయింది కాబట్టి చుట్టూ బార్డర్ క్రాప్గా మొక్కజొన్న లేదా సజ్జ 4 వరుసల్లో వేసుకోవాలి. ఆ దశ కూడా దాటిపోయింది కాబట్టి ఇప్పుడు వాటి గురించి ఆలోచించకుండా మనం చేయాల్సింది ఏంటంటే స్టిక్కీ ట్రాప్స్ ఒక 20 ఎకరాకు పెట్టుకోవాలి. అదేవిధంగా మనము తొలి దశలోనే గుర్తించి రీజెంట్ అనే మందును పిప్రోనిల్ మందు ఒక 1/2 లీటర్ ఎకరాకు పిచికారి చేయాలి. అది ఇంకా ఆ తర్వాత ఇంకా మనకు ఎక్కువగా ఉందని అనిపించినప్పుడు మనకు జంప్ అనే మందు 40 గ్రాములు, ఎస్పేట్ ఒక 1/2 కేజీ 2 కలిపి ఈ యొక్క పిచికారి చేయాలి. తర్వాత ఏం చేయాలి, లెజెంట్ అనే మందు అది లేదంటే లెజెంటాను ఒక 100 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే ఈ యొక్క త్రిప్స్ని కంట్రోల్ చేయొచ్చు అని తెలియజేస్తూ ప్రతి పొద్దుతిరుగుడు వేసిన రైతుకు తెలియజేయడానికి కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.